నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే. శ్రవణ్ గారు, ఎప్పుడైతే జాన్వీ కపూర్ గారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారో బాలీవుడ్లోనైనా సరే, అప్పుడే అంటే శ్రీదేవి గారు ఉన్న టైంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ చేయాలి. చిరంజీవి గారి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు శ్రీదేవి గారి అమ్మాయి జాన్వీ కపూర్తో అంటూ ఎప్పుడో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోస్ అటు ఇటుగా మారినప్పటికీ హీరోయిన్ మాత్రం జాన్వీ కపూర్ అన్నట్టుగానే ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు, ఏంటది? జగదేక వీరుడు అతిలోక సుందరి తెలుగు చిత్ర విభాగంలో 1990లో వచ్చినటువంటి చిత్రం. అది ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి చిరంజీవి కలిసి నటించినటువంటి చిత్రం. శ్రీదేవి నిజంగా కూడా ఆ చిత్రంలో దేవకన్య అప్సరసలు ఎలా ఉంటారో అలాగే ఉంది. అసలు అప్సరసను చూడని మనమంతా అది కథా వస్తువు, ఊహల్లో చూడాల్సింది తప్పించి నిజంగా ఎవరు కూడా దేవకన్య ఎలా ఉంటారో చూడరు. కానీ ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చూసిన తర్వాత ఒక నిజంగా దేవకన్య అంటే ఇలాగే ఉంటారా, ఆ అభినయం ఆ వర్చస్సు ఇలాగే ఉంటుందా అనిపించింది. అంత బాగా రియలిస్టిక్గా నటించింది. సో అందుకే నా సినిమా అంతకన్నా దాంతోపాటు చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఇమేజ్ కానీ అన్నీ కలిసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. సరే, ఇప్పుడు వస్తున్నటువంటి సీక్వెల్స్ తరుణంలో ఆ రోజుల్లో సీక్వెల్స్ అంతగా రాకపోయేది. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ప్రతి సినిమాకి సీక్వెల్ కానీ లేదా నిర్మాణ దశలోనే 2 విభాగాలు రాబోతుంది, 3 విభాగాలు రాబోతుంది చెప్తున్నారు. మనం బాహుబలి తెలుసు, స్టార్టింగ్లోనే చెప్పారు 2 విభాగాలకు వస్తుందని. సో ఈ విధంగా దాంతోపాటు సీక్వెల్స్ తీయడం, లేదా గతంలో తండ్రులు తీసిన చిత్రానికి కొడుకులు ఇంకో సీక్వెన్స్ కానీ అదే టైటిల్తో వాడుకోవడం, లేదా అదే సాంగ్స్ వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ తరుణంలో వినిపించినటువంటి ఏంటిదంటే, మన చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు సినిమా అదే హీరోయిన్ శ్రీదేవి కాంబినేషన్, వాళ్ళ కూతురు జాహ్నవితో రామ్ చరణ్ జాహ్నవి కాంబినేషన్లో సీక్వెల్గా ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన. ఆ మధ్య వార్తలన్నీ కూడా రోమర్ అయిన విషయం మనకు అందరూ తెలిసి, కానీ వివిధ సందర్భాలలో ఏం జరిగిందో ఏమో కానీ చివరాఖరికి అది మాత్రం అది పట్టాలకు ఎక్కలేదు. ఆ విషయాన్ని అంతగా రూమర్ని వాళ్ళందరూ మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే సీక్వెల్ రాబోతుందా అని ఒక ప్రశ్న వచ్చింది. అదేంటి, ఎందుకు వచ్చింది అంటే, మన వశిష్ఠ డైరెక్టర్ బింబిసార డైరెక్టర్ తన చిరంజీవి సినిమాకు ఓకే అయ్యాడని. జనరల్గా ఏంటంటే ఏదన్నా మంచి పెద్ద మెగాస్టార్ లాంటి హీరోలకు సినిమా చేయాలంటే ముందు కథా చర్చలు జరుగుతుంటాయి, ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒక 6 నెలల ఏడాది వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు, వర్షన్స్ డిస్కషన్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అంతగా ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే ఫైనల్ దశకు వచ్చినప్పుడు కొంచెం గెస్ వస్తుంది, క్లైమాక్స్ ఒకటి మార్చుకోవాలి, ఇంకొంచెం ఏదైనా మార్చాలి అనుకున్నప్పుడు ఈ కథ చెప్తున్నట్టు డైరెక్టర్లకు ఒక హోప్ వస్తుంది, ఇతడు హీరోలకు కూడా ఒక హోప్, ఈ చిత్రం పర్లేదని. ఈ దశకైతే వచ్చినట్టుగా అది వశిష్ఠ డైరెక్టరు మన చిరంజీవి గారి చిత్రం ఒక దశలో కథ ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. జనరల్గా సోషల్ ఫ్యాంటసీ సినిమాలు చేయాలి అని అంటే కాస్త దాని మీద గ్రిప్ ఉండాలి అంటూ ఉంటారు. వశిష్ఠ బింబిసారాతో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు చిరంజీవి గారి చిత్రంలో కూడా కథలో భాగంగా సోషల్ ఫ్యాంటసీ ట్రాక్ ఉంది అని అంటున్నారు. సో ఎప్పుడైతే సోషల్ ఫ్యాంటసీ ట్రాక్ ఉందో, ఎప్పుడైతే బింబిసారలో అదే తరహా కథ తీయడం, వశిష్ఠ కాంబినేషన్ రావడం, ఇంకేముంటుంది అయితే జగదేక వీరుడు కావచ్చు, దాని సీక్వెల్ కావచ్చు అని మళ్ళీ ఊహాగానం అయితే స్టార్ట్ అయింది. సో నిజంగా కథ ఏంటి అనేది మనకు ఎవరికీ తెలియదు. ఇంకా ప్రాజెక్టు కూడా ఓకే కాలేదు, కానీ అంతర్గతంగా మాత్రం యూవీ ప్రొడక్షన్ వాళ్ళకి చేస్తున్నట్టుగా ఆల్రెడీ చిరంజీవి గారు వాళ్ళకి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ కాంబినేషన్ అంటే యూవీ ప్రొడక్షన్ వాళ్ళను చిరంజీవిను వశిష్ఠ సినిమాకు పట్టాలెక్కేలా ఉందని ఒక మనం అంచనా వేసుకోవచ్చు, కానీ కన్ఫర్మేషన్ అయితే ఇంకా కాలేదు. కానీ కథ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. అదే కదా, ఇప్పుడు దాంట్లో సోషల్ ఫ్యాంటసీ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా చిరంజీవి గారు సోషల్ ఫ్యాంటసీ అంటే జగదేక వీరులో వచ్చినట్టు విధానం బాగుంది కదా, ఎందుకంటే సక్సెస్ కొందరు దగ్గర. మనం సోషల్ ఫ్యాంటసీలో ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని చూడాలి. మగధీరాతో ఆయన ఒక గెటప్ వేస్తే బాగుంటారని కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ఊహించుకోగలం ఈ కథకి రామ్ చరణ్ గారు అని ఊహించుకోగలం. బట్ కథను ఎక్కడి నుంచి లాస్ట్లో ఏమవుతుంది, ఆ చేప ఉంగరం మింగేస్తుంది కాబట్టి దాన్ని లీడ్ తీసుకుని చేస్తారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడు అదే సోషల్ ఫ్యాంటసీ తీసుకొని ఎట్లాగో మళ్ళీ ఒక ఇమాజినేషన్ స్టోరీ, ఒక మళ్ళీ అప్సరసలు ఇట్లా ఏదైనా తీసుకుంటారా, చిరంజీవి గారికి ఈ వయసులో అట్లాంటి ట్రాక్ వస్తుందా, లేదా దాంట్లో ఇంకేమైనా రామ్ చరణ్ గెస్ట్ అపిరియన్స్ ఉంటుందా, ఇదంతా కూడా కానీ మన చిరంజీవి గారిని జాన్వీ కపూర్ని జంటగా అయితే చూడలేం కదా. ఖచ్చితంగా రామ్ చరణ్ గారే ఉండాలి. అంటే ఇక్కడ కథా వస్తువు జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారు సీక్వెన్స్ కథా వస్తువుగా చూడాలి, కానీ రామ్ చరణ్ జాహ్నవి కాంబినేషన్ అనేది వేరే విధంగా చూడాలి. మరి అలాంటప్పుడు చిరంజీవి గారికి హీరోయిన్గా ఎవరిని పెడతారు? ఇప్పుడు అది ఇంకా హీరోయిన్ దశకు వెళ్ళలేదు. హీరోయిన్ దశకు ఇంకా కథా కాంబినేషన్ ఒక
కన్ఫర్మ్ అయిన తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడుతుండొచ్చు. కానీ ముందు కథా ఇంకొకటి, చర్చలు జరుగుతాయి. ఇప్పుడు జగదేక వీరుడు అతలోక సుందరి కనుక సీక్వెల్ గా చేస్తే అక్కడ మనకి హీరో రామ్ చరణ్ గారు, హీరోయిన్ జాన్వీ కపూర్ గారే ఉండాలి. ఎందుకంటే ఆ కాంబినేషన్ అనుకుంటున్నారు కాబట్టి. లేదండి, అదే ఉంటే ఆ రోజులు వచ్చిన వార్త వరకే అది. ఇప్పుడు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ ఈ స్టోరీ దీని వెనక ఊహలు వేరు. జాహ్నవి కపూర్ను రామ్ చరణ్ వస్తే బాగుండేదని ఆనాటి వార్త అది. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా వశిష్ఠ డైరెక్షన్ రాబోతున్న దాంట్లో కథా వస్తువు సోషియో ఫాంటసీ ఉంది అని ఒక వార్త తెలిసింది. ఆ సోషియో ఫాంటసీ కూడా జగదేక వీరుడు అతిలోక సుందర ట్రాక్ కావచ్చేనమని ఊహాగాను అంతవరకే. అసలు మళ్ళీ ఒకవేళ ఇది నిజంగా కూడా అదే సీక్వెన్స్లో అదే కథా ప్లాట్ఫామ్ అయి ఉంటే హీరోయిన్ ఎవరు అంటే ఇప్పుడు జాహ్నవి కపూర్తో బహుశా ఆయన చేయకపోవచ్చు. ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది ఇంకా ఆ దశకి వెళ్ళలేదు అని నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే జాన్వీ కపూర్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో కొరటాల శివ గారు సినిమా చేస్తున్నారు. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. పైకి చెప్పడం లేదు కానీ ఒక 3-4 ప్రాజెక్టుల్లో జాన్వీ కపూర్ ఆల్రెడీ సైన్ చేస్తున్నారు. అందులో రామ్ చరణ్ గారి సినిమా కూడా ఒకటి అంటూ, రైట్? ఆ న్యూస్ కూడా వచ్చిందిగా. ఆ న్యూస్ కూడా వచ్చింది. మరి ఆ కథ ఏంటి, ఆ డైరెక్టర్ కాంబినేషన్స్ ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ ఎవరు క్లాల్ షీట్స్ ఉన్నాయి, ఏ బ్యానర్కి ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు ప్రకటించేంత వరకు మనం అంతవరకు ఊహలతోనే ఉండాలి. కాకపోతే ఆ చిత్రం కథా వస్తువు ఏంటో కూడా ఇంతవరకు తెలియదు. ఆ రోజుల్లో ఒక ముందుగా ఊహించుకున్నటువంటిది ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో వీళ్ళిద్దరు వస్తుంటే బాగుండే అనుకున్నారు, అంతవరకు అది వార్త. ఇప్పుడు రేపు రాబోయే చిత్రం వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఆ కథా వస్తువు ఎలా ఉంటుంది, మళ్ళీ అది ఎలా ఉంటుంది మనం ముందుగా చెప్పలేము. అండ్ జాన్వీ కపూర్ గారిని చూస్తుంటుంటే ఏదో ఒక సైడ్ యాంగిల్లో వాళ్ళ అమ్మగారు శ్రీదేవి గారిని చూసిన ఫీలింగే వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా. తల్లి కూతురు కాబట్టి అభిమానంగానే ఫ్లెక్షన్స్ కానీ నటిస్తున్నప్పుడు కూడా మనకు తెర మీద ఆమె కనిపిస్తుంది. సో ఆ అమ్మాయి కూడా మా పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ బిహేవియర్ విషయంలో కానీ మంచి మార్కులే ఉన్నాయి. పైగా బాలీవుడ్లో కొన్ని మంచి హిట్ సినిమాల్లో కూడా చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్గా మీరు ఏం చెప్తారు? ఆమెకు 10కి 10 మార్కులు ఇవ్వచ్చు. శ్రీదేవి కూతురు అన్నప్పుడు ఏ విషయంలో చూసినా అందం విషయంలో కానీ పెర్ఫార్మెన్స్ విషయం కూడా ఇంతవరకు చేసిన అన్ని సినిమాలు కూడా మంచిగా నడిచాయి. సో ఈ రాబోయే తెలుగు చిత్రం మంచి ఎన్టీఆర్ చిత్రం కూడా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జాన్వీ కపూర్ గారి మీద అందరి ఫోకస్ వెళ్ళిపోతుంది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసినా ఆయన యాక్టింగ్ తెలుసు కాబట్టి జాన్వీ అలా చేయబోతుందా అని. అండ్ ఆ అమ్మాయి డాన్సులు కూడా బాగా చేస్తారు కూడా, బ్రహ్మాండంగా చేస్తుంది. మన వర్మ గారు కూడా చాలాసార్లు చెప్పాడు కదా, నేను శ్రీదేవి సినిమా చూస్తే హీరోని చూడలేదు, శ్రీదేవిని అలా చూశాను, అక్కడ ఆ విషయం ఉన్న విషయం కూడా నాకు తెలియదు చెప్పి. అంటే శ్రీదేవి అంత గ్లామరస్గా ఉంటుంది, ఆ పెర్ఫార్మెన్స్ అంతా. శ్రీదేవి ఆరాధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జాన్వీ కపూర్ రేపు పొద్దున ఆరాధిస్తారు. రేపు ఎన్టీ రామారావు చిత్రం హిట్ అవుతే, ఎన్టీఆర్ చిత్రం హిట్ అవుతే ఇక అసలు ఆమెను పట్టడం వదులుతారని కాకపోతే. సో మన తెలుగులో కూడా ఆమె సూపర్ డూపర్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ల కొరత కూడా ఉంది కాబట్టి కాస్త భర్తీ అవుతుందని అనుకోవచ్చు. అవునండి, ఖచ్చితంగా అండి. శ్రీదేవి ఆ రోజులు ఎలాగైతే స్టార్ హీరోయిన్, నెంబర్ 1 హీరోయిన్ తెలుగు ఫీల్డ్లో ఉందో, ఆమె కూతురు కూడా ఈ రోజు కూడా తెలుగు కోసం మళ్ళీ ఆరాధిస్తారు, మళ్ళీ నెంబర్ 1 స్థానంలో నిలబెడతారు. థ్యాంక్ యూ సో మచ్.